హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు అయితే లంచ్ బాక్స్ ఐడియాస్లో మనం పోస్ట్ చేసే వీడియో అయితే ఇవాళ నేను కట్టిన లంచ్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా చాలామంది చూస్తున్నారు, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసి కొంతమంది చూస్తున్నారు, వాళ్ళకి రియల్ థ్యాంక్స్ అండి. కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే వేడివిడిగా అన్నం వండేసాను, తర్వాత పాలకూర అయితే పప్పు చేశాను. సో కంప్లీట్ ఆంధ్ర స్టైల్లో పాలకూర పప్పు చేశాను అనమాట. బయట అయితే పిచ్చ వర్షం వస్తుంది ఈరోజు. నిన్నటి నుంచే మొదలయ్యింది, బట్ ఇవాళ అయితే కంటిన్యూస్గా అలాగే వర్షం వస్తుంది. అండ్ స్కూల్ కూడా ఉందన్నమాట, లీవ్ ఇవ్వలేదు. ఇదైతే బీట్రూట్ ఫ్రై చేశాను, జస్ట్ తురిమేసేసి. పీసెస్ కట్ చేసి కూడా చేస్తాను, కానీ రెగ్యులర్గా అలాగే చేస్తున్నాను కదా అని అప్పుడప్పుడు ఇదైతే తురిమేసి చేస్తున్నాను అనమాట. అండ్ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్ తాలింపు వేసేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాని పొడి అయితే వేస్తానమాట. సో ఇది ఇవాళ బీట్రూట్ కాయ ఫ్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే ఫస్ట్ నేను వెయిట్ చేశాను, ఒకవేళ మెసేజ్ వస్తుందేమో, స్కూల్ లీవ్ ఇస్తారేమో అనుకున్నాను, కానీ ఇవ్వలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా దోశ వేసేసాను. దోశ వేసేసిన తర్వాత ఇంకా బాబుకిను హస్బెండ్కి లంచ్ అయితే కట్టేశాను. కొంచెం లేట్ అయింది, కానీ ఇంకా స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చేసాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మనది ఇవాళ వీడియో. ఇవాళ లంచ్ బాక్స్ ఐడియాస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవ్రీడే అలాగే మీతో డిఫరెంట్ కాంబినేషన్స్లో లంచ్ బాక్స్ ఐడియాస్ షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మీరు చేయాల్సినంత ఒక్కటే, జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.